ఆఫ్ హార్మూస్ ఇది చాలా చాలా కీలకమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఏవైతే షిప్పులు ఉన్నాయో ఈ మార్గం గుండానే పయనిస్తూ ఉంటాయి. ఈ మార్గాన్ని కనుక బ్లాక్ చేస్తే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎటువంటి షిప్పులను ఆ దారి నుంచి వెళ్ళనివ్వట్లేదు. ఒకవేళ ఏవైనా షిప్పులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాటిని బ్లాక్ చేస్తామని చెప్తోంది. ఇంతేకాదు ఈ దారిలో వస్తున్న పాకిస్తాన్ షిప్లను కూడా బ్లాక్ చేసేశారు. క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ మీటింగ్ ని మోదీ వెంటనే ఏర్పాటు చేశారు. ఇక్కడ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే షిప్లను రానివ్వకుండా స్టేట్ ఆఫ్ హార్మూస్ ని బ్లాక్ చేశారో ఈ పశ్చిమ దేశాల నుంచి మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ ని కొంటున్నామో 5-6 రోజుల్లో భారత్ కి ఆయిల్ సప్లైకి వీలుగా ఉంటుంది. అది కాదు అనుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ భారత్ కు ఉంది రష్యా మాత్రమే. అయితే భారత్ ఇప్పటికిప్పుడే ప్రమాదంలో పడ్డట అంటే కాదు. భారతదేశంలో దాదాపు 12 నుంచి 15 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు అయితే ఉన్నాయి. కాబట్టి వెంటనే సంక్షోభం రాకపోయినా రానున్న పరిస్థితులను చక్కదిద్దడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది.